హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నీకు కొరియర్ వచ్చింది చూడు అని చెప్తూ ఉండగానే సెక్యూరిటీ అతను, సార్ మీకు కొరియర్ వచ్చింది అని ఇచ్చేసి వెళ్తాడు. కార్తీక్ నవ్వుతూ, అందులో ఉన్న పేపర్స్ లో నీ కొడుకుతో సైన్ చేపించి పెట్టుకో. నేను కాల్ చేసి ఆ పేపర్స్ ఎప్పుడు ఎక్కడికి తీసుకుని రావాలి అనేది చెప్తాను అని అంటే, ప్రతాప్ ఆ బాక్స్ ఓపెన్ చేసి పేపర్స్ తీసి ఏం ఉంది ఇందులో అని అడుగుతాడు. నీకెందుకు అవన్నీ? చెప్పినట్టు నీ కొడుకుతో సైన్ చేయించి నేను చెప్పినట్టు నాకు ఇస్తే నిన్ను వదిలేస్తా అని చెప్తాడు కార్తీక్. ప్రతాప్ ఈ పేపర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడిని పట్టుకొని అప్పుడు చెప్తా వాడి సంగతి. నా పేరు తలుచుకుంటేనే భయపడేలా చేస్తాను వాణ్ణి అని అనుకుంటాడు మనసులో. కార్తీక్కి ప్రతాప్ ఏం ఆలోచిస్తూ ఉన్నాడో అర్థమైనట్టు నవ్వుకుంటూ, నీకు అంత సీన్ లేదులే కానీ ఒక 1 అవర్ తర్వాత కాల్ చేస్తా, ఈలోపు సైన్ చేయించి పెట్టు అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ప్రతాప్ ఆ పేపర్స్ ఏంటో చెక్ చేసే టైం ఇవ్వకుండా శౌర్య అప్పుడే యూనిఫామ్ లో కిందకి స్టెప్స్ దిగుతూ ఉంటే, శౌర్య కావాలనే కిచెన్ లో ఉన్న ఆనంద్ గారితో, అమ్మా నేను వెళ్ళొస్తాను, ఈవినింగ్ రావడానికి నాకు లేట్ అవుతుంది, నా కోసం కూర్చోకుండా పడుకో నువ్వు అని చెప్తే, ఆనంది గారు కిచెన్ లో నుంచి బయటకు వస్తూ, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళి శౌర్య అని అంటారు. వద్దుమా, ఆకలిగా లేదు అని అంటే, ప్రతాప్ మనసులో, ఇప్పుడు వీడు వెళితే నైట్ ఎప్పుడో వస్తాడు, ఇప్పుడే సైన్ చేయిస్తే బెటర్, హడావిడిలో చెక్ చేయకుండానే సైన్ చేస్తాడు అని అనుకుని శౌర్య వైపు చూస్తూ, నేను ఇప్పుడే వస్తాను శౌర్య, ఒక్క 2 నిమిషాలు ఆగు, నాకు నీతో అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఫాస్ట్ గా పేపర్స్ పట్టుకుని పైకి స్టడీ రూమ్ లోకి వెళ్తాడు. ఆనంది గారు శౌర్య చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోపెడితే, ఇప్పుడేం వద్దుమా అని అంటున్న వినకుండా ఆనంది గారు తినిపిస్తూ ఉండడంతో సైలెంట్ గా తింటాడు శౌర్య. ఆనంది గారు చిరుకోపంగా చూస్తూ, నా పిల్లల ఆకలి నాకు తెలీదా? ఇంకోసారి ఇలా ఫుడ్ స్కిప్ చేయాలని అనుకుంటే ఊరుకోను అని అంటే, శౌర్య నవ్వుతూ, మా అమ్మ ఆర్డర్ వేసింది కదా, ఇక నుంచి ఫుడ్ అస్సలు స్కిప్ చేయంలే అని అంటాడు. ప్రతాప్ శౌర్యకి డౌట్ రాకుండా ఉండాలి అని కొన్ని ఆస్తి డాక్యుమెంట్స్ ఆ పేపర్స్ పైన పెట్టేసి వాటి మధ్యలో కార్తీక్ పంపిన పేపర్స్ పెట్టి కిందకి వస్తాడు వాటిని తీసుకొని. శౌర్య దగ్గరికి వచ్చి అవి చేతికిచ్చి, ఏవి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ శౌర్య, వీటిల్లో నీ సైన్ కావాలి అని చెప్తే, శౌర్య పైన 2 పేపర్స్ చెక్ చేసి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు డాడ్, అయినా ఇప్పుడు ఎన్ని ప్రాపర్టీస్ ఎందుకు కొన్నారు అని అడుగుతాడు. ప్రతాప్ శౌర్యని చూస్తూ, తక్కువలో వస్తుంటే తీసుకున్నాను, కొన్ని రోజుల తర్వాత అక్కడ బాగా డెవలప్ అవుతుంది అని చెప్తే, శౌర్య సరే అని చెప్పి, నేను ఇవి చెక్ చేసి సైన్ చేసి రేపిస్తానులేండి అని అంటే, ప్రతాప్ కొంచెం కంగారుగా, అది ఈ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం, ఇప్పుడే సైన్ చేయి, నేను అన్నీ చెక్ చేశానులే అని అంటాడు. శౌర్య ఆనంది గారి వైపు చూసి, ఇంకా చాలమ్మా, ఫుల్గా పెట్టేశావు అని కొన్ని వాటర్ తాగి, పదండి డాడ్ సైన్ చేసిస్తాను అని హాల్లోకి నడిస్తే, ప్రతాప్ కొంచెం కంగారుగానే శౌర్య వెనక్కి వెళ్తాడు. శౌర్య సైన్ చేస్తున్నట్లు పెన్ పెట్టి మళ్ళీ వెంటనే ప్రతాప్ వైపు చూస్తూ, డాడ్ మీరు మొత్తం కరెక్ట్గా చెక్ చేశారు కదా అని అడిగితే, ప్రతాప్ కంగారు బయటకి కనిపించకుండా, హా చెక్ చేశాను శౌర్య, మొత్తం చెక్ చేశాను, ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తే, శౌర్య ప్రతాప్ వైపు సూటిగా చూస్తూ, ఏమైంది డాడ్, కొంచెం టెన్షన్గా ఉన్నట్టున్నారు అని అడుగుతాడు. ప్రతాప్ కష్టంగా నవ్వుతూ, అదే లేదు శౌర్య, ఈ రోజు ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంతే అని అంటే, మరప్పుడు రిజిస్ట్రేషన్ 2-3 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా డాడ్ అని అంటాడు శౌర్య. నేను బాగానే ఉన్నాలే శౌర్య, మొన్న బ్లడ్ డొనేట్ చేశాను కదా, అందుకే కొంచెం వీక్గా ఉంది అంతే, అంతకు మించి ఏం లేదు, నువ్వు సైన్ చేయి, మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అని అంటాడు ప్రతాప్. శౌర్య సరే అని పేపర్స్ చేతిలోకి తీసుకొని ఒక్కో పేపర్ చూస్తూ 4 పేపర్స్ ఫాస్ట్గా తిప్పి తర్వాత కొంచెం స్లోగా కళ్ళు చిన్నవి చేసి మిగిలిన పేపర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. శౌర్య పేపర్స్ చదువుతూ ఉండడం చూసి ప్రతాప్ కంగారుగా కర్చీఫ్తో ఫేస్ మీద పడుతున్న చెమట తుడుచుకుంటూ,
ఒక 5 మినిట్స్ తర్వాత శౌర్య విసురుగా పైకి లేచి, వాట్ ఈస్ దిస్ డాడ్? ప్రాపర్టీ పేపర్స్ అని చెప్పారు, ఇదంతా ఏంటి? అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు? నేను మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. మరి మీరు ఎంతలా దిగజారిపోతారని నేను అనుకోలేదు. వీటి మీద నా సైన్ అడిగారు అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? నా కెరీర్ నాశనం చేయాలని చూస్తున్నారా మీరు? అంటూ కోపంగా, అసలు మీరు ఇలాంటివన్నీ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఇప్పుడే వీటి ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. మీకు లైఫ్ ఆర్ ఉరి ఖచ్చితంగా పడుతుంది. ఇలాంటి నీచమైన పనులు ఎవ్వరు చేసినా నేను సహించను. అది మీరైనా కూడా. అసలు మీరు ఇలాంటి వారని నేను కలలో కూడా అనుకోలేదు అని అంటాడు కోపంగా. ప్రతాప్ శౌర్య వైపు చూస్తూ, ఏమంటున్నావు శౌర్య? నాకేమీ అర్థం కావటం లేదు. నేను జస్ట్ ప్రాపర్టీ పేపర్స్ మాత్రమే ఇచ్చాను అని అంటాడు, భయాన్ని కష్టంగా లోపలే అని చేస్తూ. శౌర్య సీరియస్గా, ఏం అర్థం కావటం లేదు మీకు? మీరే కదా నాకు ఈ పేపర్స్ ఇచ్చారు, పైగా మొత్తం చెక్ చేశానని అన్నారు అని ఆ పేపర్స్ ప్రతాప్కి ఇస్తే, ప్రతాప్ ఆ పేపర్స్ తీసుకొని అందులో ఉన్నది చూడగానే ప్రతాప్ మొహంలో నెత్తుటి చుక్కుండదు. అందులో ఉన్నది అస్సలు ఊహించని ప్రతాప్ ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి నేను అని ఆలోచిస్తూ ఉంటే శౌర్య సీరియస్ గా, చెప్పండి డాడ్, అసలు ఏంటి ఇదంతా అని అడుగుతాడు. ప్రతాప్ భయాన్ని బయట పెట్టకుండా, ఈ ఏది ఇదంతా నాకు తెలియదు శౌర్య. ఇవన్నీ ఎలా ఇందులోకి వచ్చాయో నాకు కూడా తెలియదు. నిన్న నేను చెక్ చేసి పెట్టినప్పుడు ఇవన్నీ లేవు ఇందులో. ఆల్రెడీ చెక్ చేసి పెట్టినవే కదా అని నేను అలాగే తీసుకొచ్చాను. ఇప్పుడు వాటిలోకి ఈ పేపర్స్ ఎలా వచ్చాయో నాకు తెలీదు అని చెప్తే, అలా ఎలా తెలియకుండా ఉంటుంది డాడ్? మన ఇంట్లోకి, అందులోనూ మీ రూమ్లోకి ఎవరు వస్తారు అసలు? అసలు ఇవన్నీ ఏంటి డాడ్? డ్రగ్స్ సిటీలో అమ్మటానికి, బ్రోతల్ హౌస్ పర్మిషన్ కి, చిన్నపిల్లల కిడ్నాప్ కి, ఇలా అన్నిటికీ నేను ఒప్పుకున్నట్టు, నాకు వాళ్ళు అందులో షేర్ ఇస్తున్నట్టు అగ్రిమెంట్ పేపర్స్. ఇవి అసలు మీరు ఇలాంటి వారని, ఇంత నీచమైన పనులు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నాకు వీటన్నిటికీ సమాధానం కావాలి డాడ్. అసలు ఇవన్నీ మీకు తెలియకుండా ఇంట్లోకి ఎలా వస్తాయి, ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు అని అంటూ. హా, ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని అంటూ సెక్యూరిటీ హెడ్ కి కాల్ చేస్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత సెక్యూరిటీ హెడ్ అయిన కార్తీక్ శౌర్యల మనిషి కరణ్ లోపలికి వచ్చి శౌర్య వైపు చూస్తూ, సార్, ఒక 20 డేస్ నుంచి ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు సార్ అని చెప్తాడు వినయంగా. శౌర్య సీరియస్ గా, వాట్ ద హెల్? అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? 20 డేస్ నుంచి కెమెరాలు పనిచేయకపోతే ఇన్ఫార్మ్ చేయాలి కదా నువ్వు అని అనిస్తే కరణ్ తల దించుకొని, సారీ సార్, నేను ఆల్రెడీ పెద్ద సార్కి ఇన్ఫార్మ్ చేశాను అని చెప్తాడు ప్రతాప్ వైపు చూసి. నేను చెప్తే సార్ ఇప్పుడు వాటి అవసరం ఏమంత లేదులే, సెక్యూరిటీ బానే ఉంది కదా, కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అని అన్నారు సార్ అని చెప్పడంతో ప్రతాప్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఒక 20 డేస్ బ్యాక్ ప్రతాప్నే మొత్తం సీసీ కనెక్షన్స్ అన్నీ తీసేయిస్తాడు కావాలనే. కొరియర్స్ వస్తున్నాయని, ఎవరైనా ముఖ్యంగా శౌర్య వాటిని చూస్తే ప్రాబ్లం అవుతుందని కావాలని అలా చేసి ఆ రోజు కరణ్ వచ్చి చెప్తే అవసరం లేదు అని చెప్తాడు. శౌర్య సీరియస్ గా, వాట్ ఈస్ దిస్ డాడ్? మీరు ఇలా చేయడం ఏమీ బాగలేదు అని అంటూ కరణ్ వైపు చూస్తూ, ఆఫ్టర్నూన్ కి అన్ని సీసీ కెమెరాస్ పనిచేయాలి. ఆయన అన్ని ఒకేసారి అలా ఎలా పని చేయకుండా పోతాయో కనుక్కోండి. ఆఫ్టర్నూన్ కి అన్ని వర్క్ చేయాలి. అలాగే వాటి లింక్ నా మొబైల్ పంపించు. ఒకసారి బయట సెక్యూరిటీని, వాచ్మెన్ ని పిలువు అని సోఫాలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని ప్రతాప్ వైపు సీరియస్ గా చూస్తూ. కరణ్ బయటకు వెళ్లి సెక్యూరిటీ ఇంకా వాచ్మెన్ ని పిలుచుకొని వస్తే శౌర్య వాచ్మెన్ గోపన్న వైపు సూటిగా చూస్తూ, అంకుల్, ఈ రోజు ఎవరెవరు లోపలికి వచ్చారు అని అడిగితే గోపన్న వినయంగా, ఈ రోజు ఇప్పటి వరకైతే లోపలికి ఎవ్వరూ రాలేదు బాబు, కానీ ఒక కొరియర్ వచ్చింది సార్కి. ఈ రోజే కాదు, సార్కి ఈ మధ్య అప్పుడప్పుడు ఎక్కువగా కొరియర్స్ వస్తూనే ఉన్నాయి బాబు. ఎవరో ఒకరు బైక్ మీద వచ్చి ఇచ్చి మీ పెద్ద సార్కి ఇచ్చేయమని చెప్పి వెళ్తున్నారు. నేను స్కాన్ చేసి సేఫ్ అని తెలిసిన తర్వాత సెక్యూరిటీ లక్ష్మణ్ సార్కి ఇస్తున్నాను బాబు అని చెప్తే శౌర్య గోపన వైపు ఒక్క క్షణం చూసి, సరే అంకుల్, మీరు వెళ్ళండి అని చెప్తాడు. గోపన్న సరే బాబు అని వెళ్ళిపోతే శౌర్య టేబుల్ మీదున్న కొరియర్ బాక్స్ వైపు చూస్తూ, అదేంటి అని అడుగుతాడు. కరణ్ ఆ బాక్స్ తీసి శౌర్యకిస్తూ, సార్, ఇది ఇందాక వచ్చిన కొరియర్ బాక్స్ సార్ అని చెప్తాడు శౌర్యతో. శౌర్య
ఆ బాక్స్ చుట్టూ చూస్తూ కార్తికేయన్ రావణ్ అని చదువుతూ, ఎవరు డాడ్ ఈ కార్తికేయన్ రావణ్ అని అడిగితే కరణ్ శౌర్య వైపు చూస్తూ, సార్ ఈ మధ్య వస్తున్న కొరియర్స్ అన్ని ఈ పేరు మీదనే వస్తున్నాయి సార్ అని చెప్పగానే శౌర్య ప్రతాప్ వైపు చూస్తాడు. ప్రతాప్ కంగారుగా తలబడుతూ, అది శౌర్య, అతను నాకు తెలిసిన వ్యక్తి అని చెప్తే శౌర్య ఒక్క నిమిషం ప్రతాప్ వైపు సూటిగా చూసి, సరే ఇంతకీ ఈ బాక్స్ లో ఏం వచ్చింది మీకోసం అని అడుగుతాడు. అది అది నా కోసం నాకు ఇష్టమైన పెన్ కొరియర్ చేశాడు. వాడు ఇక్కడ ఉండడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఎప్పుడు నా కోసం ఏదో ఒకటి పంపిస్తూ ఉంటాడు అని జేబులో కిందకు వచ్చేటప్పుడు శౌర్యకి సైన్ చేయడానికని పెట్టుకున్న పెన్ చూపిస్తాడు. శౌర్య పెన్ తీసుకొని చూసి అది కొత్త పెన్ అవడంతో శౌర్య ఎందాక దాని గురించి మాట్లాడకుండా పెన్ ఇచ్చేసి ఆ పేపర్స్ వైపు చూస్తూ, మీకు 5 days టైం ఇస్తున్నా డాడ్. ఈలోపు ఈ పేపర్స్ కి మీకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం నా ఎంక్వైరీ నేను స్టార్ట్ చేస్తాను. అది కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత. అప్పటి వరకు ఈ పేపర్స్ నా దగ్గరే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఓన్లీ 5 days టైం మాత్రమే. తర్వాత మీరే న్యూస్ లో హైలైట్ అవుతారు. ఎలా ప్రూవ్ చేసుకుంటారో నాకు అనవసరం. 6th day మార్నింగ్ మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాను అని ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతాడు. కరణ్ కి సైగ చేసి. ప్రతాప్ కి టెన్షన్ తో భయంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటే అప్పటి వరకు అదంతా సీసీటీవీలో చూస్తూ ఉన్న కార్తీక్ పెదవుల పైన ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. వెంటనే ఫోన్ తీసుకొని ప్రతాప్ కి కాల్ చేస్తాడు. తల పట్టుకొని కూర్చున్న ప్రతాప్ ని కరణ్ సైడ్ స్మైల్ తో చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూసి ప్రైవేట్ నెంబర్ కావడంతో కంగారు అండ్ కోపంగా కాల్ అటెండ్ చేస్తాడు ప్రతాప్. మీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? ఇలాంటి వాటి మీద నా కొడుకుతో సైన్ చేయించమని చెప్పావు, అది ఇప్పుడు నా పీకకు చుట్టుకుంది అని అరుస్తాడు ఆవేశంగా. కార్తీక్ పెద్దగా నవ్వుతూ, నీ పీకకి ఆది చుట్టుకోలేదు ప్రతాపం, నేనే చుట్టాను నీ పీకకి. ఇప్పుడు ఆ పేపర్స్ తో నీకు సంబంధం లేదు అని నీ కొడుకు దగ్గర ఎలా నిరూపించుకుంటావో నేను చూస్తాను. నువ్వు నేను బెదిరించి ఇలా చేయించానని చెప్తే మాత్రం నెక్స్ట్ సెకండ్ నీ చరిత్ర మొత్తం సోషల్ మీడియాలో ఇంకా న్యూస్ ఛానల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. అయినా నువ్వు చెప్పవనుకో, కానీ ఒకవేళ నీ మోకాల్లో ఉన్న బుర్ర కాస్త అరికాల్లోకి జారి నువ్వు చెప్పావే అనుకో, ఏం జరుగుతుందో అని జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చానంతే. నా ఫ్యామిలీ నాకు దూరం చేసి ఇన్ని రోజులు నా ప్రాణాన్ని నాకు దూరంగా ఉంచిన నిన్ను ఎందుకు బ్రతికున్నానని అనుకునేలా చేస్తాను. ఇంకా మా అత్తని బెదిరించి భయపెట్టి పెళ్లి చేసుకొని చాలా బాధ పెట్టావు. నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నీకు శిక్ష పడుతుంది. నా ఐరా ఎప్పటికీ చిన్న పిల్లలా ఉండేలా చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టాను మిస్టర్ ప్రతాపం అలియాస్ ప్రకాష్. నేను ఇదంతా కావాలని చేశాను. శౌర్య కన్న తల్లిని ఎంత నరకం చూపించి చంపావు నువ్వు. అంతేకాదు మా అత్తని కూడా. అందుకే నీకు శౌర్య ఐరా చేతుల మీద శిక్ష పడుతుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రతాపం. రోజులు లెక్క పెట్టుకోవాలి నువ్వు. కొద్ది రోజుల్లో మా పేరెంట్స్ చనిపోయిన రోజుంది. నీకు గుర్తుందో లేదో, ఆ రోజే నీ చావు కూడా. అది కూడా నీకు నువ్వే నన్ను చంపేయండి అని మమ్మల్ని అడుక్కునేలా చేస్తాను. నువ్వు ఆనంది అత్తని బాధ పెడుతూ వచ్చినందుకు ఆవిడ కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణలు చెప్పేలా చేస్తాను. నీ నోటితోనే నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ చెప్పిస్తాను. ఇంకా వంట మామ, మరి నీలా నేను ఖాళీ కాదు కదా, నాకు చాలా పనులున్నాయి. అసలే ఇప్పుడు చెప్పినవన్నీ ఎలా చేయాలో ఆలోచించి ప్లాన్ చేయాలి కదా. జాగ్రత్త మామో, శౌర్య నిన్ను బొక్కలో వేయకుండా చూసుకో. గుడ్ మార్నింగ్ నాకు, బ్యాడ్ మార్నింగ్ నీకు. టెన్షన్తో లూజ్ మోషన్స్ తెచ్చుకోకు. మళ్ళీ మా నుంచి తప్పించుకోవడానికి ఓపిక ఉండదు నీకు అని కాల్ కట్ చేస్తాడు. ప్రతాప్ నిజంగానే టెన్షన్తో పోయేలా ఉన్నాడు. తలంతా తిరుగుతున్న ఫీలింగ్ రావడంతో అలాగే సోఫాలో వెనక్కి కానుకొని కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ ఆఫీస్ బాయ్ తో జ్యూస్ తెప్పించి గ్లాస్ తీసుకుని పర్సనల్ రూమ్ లోకి వెళ్తాడు ఖుషి కోసం. బెడ్ మీద బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకొని పడుకుని చిన్న పిల్లల నోరు తెరుచుకొని నిద్రపోతూ ఉంటుంది ఖుషి. ఖుషిని అలా చూడగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు చేరితే జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఖుషి దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని
నుదుటి మీద పడిన జుట్టు సరిచేస్తూ అపురూపంగా చూస్తూ ఉంటాడు ఖుషి వైపు. క్యూట్ గా ఉన్న ఖుషికి బొగ్గ మీద ముద్దు పెడతాడు, ముందుకి బెండయి. కార్తీక్ మీసం గుచ్చుకొని ఖుషి డిస్టర్బ్ అయ్యి చిన్నగా కదిలి మళ్ళీ పడుకుంటే కార్తీక్ నవ్వుతూ ఖుషి బుగ్గ మీద మీసంతో రాస్తాడు. ఖుషి మొహం చిట్లిస్తూ కళ్ళు తెరిచి కార్తీక్ ని చూసి వెనక్కి నెడుతూ ఆ రావణ్ గుచ్చుకుంటుంది అని అంటుంటే కార్తీక్ ఖుషి మీదకి చేరి హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ మీసంతో ఖుషి మెడవంపులో రాస్తూ చెక్కిలిగిలి పెడుతూ ఉంటాడు. ఖుషి కిలకిల నవ్వుతూ కార్తీక్ ని వెనక్కి నెడుతూ ఉంటే కార్తీక్ చెక్కిలిగిలి పెట్టడం ఆపేసి బరువు మొత్తం ఖుషి మీద వేసి ఖుషి మెడవంపులో చిన్నగా బైట్ చేస్తాడు. ఖుషి కార్తీక్ చుట్టూ చేతులు బిగించి బలంగా ఊపిరి తీసుకుంటూ ఉంటే కార్తీక్ ఖుషిని గమనిస్తూ చిన్నగా చెవి తమ్మ పంటితో పట్టుకొని లాగడంతో ఖుషి కార్తీక్ చుట్టూ ఉన్న చేతులు మరింత బిగించి కళ్ళు మూసుకుంటుంది. కార్తీక్ ఖుషి కళ్ళ మీద ముద్దు పెట్టి మళ్ళీ హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఖుషి వైపు చూస్తే ఖుషి చిన్నగా కళ్ళు తెరిచి అయోమయంగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి నిధులు ఢీకొట్టి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి ఖుషి మీద నుంచి లేచి పక్కన పడుకుంటాడు. ఖుషి కార్తీక్ వైపు తిరిగి ఆకలిగా ఉంది అని అంటే కార్తీక్ లేచి కూర్చుని ఏం తింటావు అని అడుగుతాడు. ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి బిర్యానీ అని చెప్తే కార్తీక్ సరే అని బిర్యానీ ఆర్డర్ పెట్టేసి పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి గ్లాస్ తీసుకుని ఖుషికి ఇస్తాడు. ఖుషి జ్యూస్ గ్లాస్ అందుకొని ఫస్ట్ కార్తీక్ నోటి దగ్గర పెట్టి మీరు కొన్ని తాగండి నాకు ఇన్నొద్దు అని అంటే కార్తీక్ కొంచెం తాగి ఖుషికి ఇస్తాడు. ఖుషి జ్యూస్ తాగి గ్లాస్ కార్తీక్ చేతికిచ్చి కార్తీక్ భుజం మీద మూతి తుడుచుకొని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ కార్తీక్ వైపు చూస్తుంది. మరి ఖుషి పాప కోల్గేట్ స్మెల్ కి కార్తీక్ రియాక్షన్ ఏమిటి? కార్తీక్ ప్రేమ భాషలో కొత్త కోరికలు పుట్టిస్తుందా? ప్రతాప్ శౌర్య ఇచ్చిన 5 days టైంలో తన తప్పు లేదని ప్రూవ్ చేసుకోగలుగుతాడా? ఒకవేళ చేసుకోలేకపోతే నిజంగానే శౌర్య ప్రతాప్ ని అరెస్ట్ చేస్తాడా? ఈ గండ నుంచి ప్రతాప్ ని బయటపడేసేదెవరు? ప్రకాష్ అవినాష్ మేటర్లో కార్తీక్ నెక్స్ట్ మూవ్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.